హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 3లో నేను మీకు వనజంగి సన్ రైజ్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత వనజంగి టు లంబసింగి వెళ్ళే దారిలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ 3 AM సన్ రైజ్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అవ్వండి. 3 కిలోమీటర్స్ ఆఫ్ ట్రెక్కింగ్ తర్వాత మనమైతే ఈ వ్యూ పాయింట్కి రీచ్ అవుతాము. ఇక్కడ సన్ రైజ్ చూసుకొని ఇక్కడ నుంచి కొంచెం పైకి కొండపైకి వెళ్ళాలి. కొండపైకి వెళ్తే చుట్టూ దట్టమైన మేఘాలతో ఆ సన్ రైజ్ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ చూసుకొని కిందికి వచ్చిన తర్వాత మెయిన్ ట్రెక్కింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్లో మనకి టిఫిన్స్ అండ్ మ్యాగీ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే స్టార్ట్ అవ్వండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రూమ్ వెకేట్ చేసి లంబసింగికి అయితే స్టార్ట్ అవ్వండి. లంబసింగి వెళ్ళే దారిలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉంటుంది. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యి అక్కడ మంచిగా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయండి. అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని లంబసింగికి అయితే స్టార్ట్ అవ్వండి. లంబసింగికి చేరుకునే ముందే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో స్ట్రాబెరీ తోటల ఫార్మ్స్ బోర్డ్స్ కనిపిస్తాయి. స్ట్రాబెరీ తోటలు ఎక్స్ప్లోర్ చేసుకొని ఒక స్ట్రాబెరీ బాక్సెస్ తీసుకోండి. నేను కూడా ఒక 2 బాక్సెస్ తీసుకుని చాలా ఫ్రెష్గా ఉంటాయి. అక్కడ నుండి మీ బడ్జెట్ని బట్టి రూమ్ ఆర్ క్యాంపింగ్ టెంట్ తీసుకొని ఆ రోజు నైట్కి అక్కడ స్టే చేయండి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పార్ట్ 4 వీడియోలో లంబసింగి సన్ రైజ్ వ్యూ పాయింట్ అండ్ లంబసింగిలో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలో మీకు పార్ట్ 4 వీడియో చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది,